మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట మార్చాడు. ఇంతకుముందు రాజకీయాల్లో నేను ఉండనని చెప్పేసి ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి 24 గంటల్లోనే 2 విభిన్న స్టేట్మెంట్స్ చేశాడు. దానికి సంబంధించి నాకు 73 ఏళ్ళు వచ్చాయి, ఇక రాజకీయమే వద్దనుకుంటున్నట్లు ఆయన శనివారం కామెంట్ చేశాడు. మరి 24 గంటలు తిరగక ముందే అలా కాదు, నేను అలా అనలేదని చెప్పి ఇప్పుడు కొత్త స్టేట్మెంట్ కూడా ఒకటి ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. జపాన్లో ఏ విధంగా అయితే రిటైర్మెంట్ లేదో నాకు కూడా రాజకీయాలకు రిటైర్మెంట్ లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. నేను రాజకీయాలను వదిలేస్తా అని అస్సలు అనలేదని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. సో ఒక్కసారి దానికి సంబంధించి మనం చూస్తే శనివారమే ఒక స్టేట్మెంట్ చేశాడు. చాలా క్లియర్గా ఏమన్నాడంటే, నాకు 73 సంవత్సరాలు, నాకు చాలా కాలేజెస్ యూనివర్సిటీస్ ఉన్నాయి, నేను రాజకీయాలు చేయను ఇంకా చాలు, నేను ఒక మంత్రిగా చేశాను, ఒక ఎమ్మెల్యేగా చేశాను, ఒక ఎంపీగా చేశాను, ఈ పదవుల్లో నేను ప్రజలకు ఎంత సేవ చేయాలో అంత చేసేసాను, ఇంకా చాలు నాకు, నేను ఏ పార్టీకి వెళ్ళను, నేను రాజకీయాలకి స్వస్తి పలుకుతున్నా అని ఆయన ఒక పక్కన చెప్పుకొచ్చాడు శనివారం. మళ్ళీ కట్ చేస్తే ఇవాళ ఆయన స్టేట్మెంట్ మారింది. అదేంటి, లేదు నేను ఇలాంటి మాట ఎప్పుడు అనలేదని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు ఉన్నాడు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి మధు, ఒక్కసారి యాక్చువల్గా ఆయన శనివారం ఏమన్నాడు, లేకపోతే ఇవాళ ఏమన్నాడు, ఈ 2 రోజులు అసలు ఆయన స్టేట్మెంట్స్ని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి స్క్రీన్ మీద వేయండి. ఇప్పుడు రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, లేక టీఆర్ఎస్ వైపా కాదు, నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేదు. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది, ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా, ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. ఇప్పుడు రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, లేక టీఆర్ఎస్ వైపా కాదు, నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. దూరమేమి నేను అనలేదయా, నిన్న వాళ్ళు ఏదో రాంగ్ తోటి మెసేజ్ తోటి స్పీడ్లో పోయింది. కానీ రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు, యాది పెట్టుకో. రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. నేను విద్యా సంస్థలు దేశం అంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన. రాజకీయంలోకి నువ్వు ఒక ఆయన అడిగిండు, విలేకరు తమ్ముడు అడిగిండు ఏంటంటే, నువ్వు బీజేపీలోకి పోతావా, తెలుగుదేశంలో పోతావా అని అడిగితే, నేను ఏ దేశంలో పోను, ఏ పార్టీలో పోను, నేను ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది, 73 సంవత్సరాలు ఉంది అని చెప్పిన. జపాన్లో రిటైర్మెంట్ లేదు, నాకు కూడా రిటైర్మెంట్ లేదు. రైట్. సో ఆయన బీఆర్ఎస్లోకి వెళ్తారా, లేకపోతే బీజేపీలోకి వెళ్తారా అంటే, లేకపోతే టీడీపీలోకి వెళ్తారా అంటే, నేను దేంట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకు 73 సంవత్సరాల వయసు ఉంది, నేను ఇప్పటిదాకే మంత్రి పదవిలో చేశాను, అలాగే ఎంపీగా చేశాను, అలాగే ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేశాను, ఇంకా కాలేజీలు పెట్టుకుంటాను, దేశమంతా కాలేజీలు పెట్టి ముందుకెళ్తాను, నాకు రాజకీయాలతో అవసరం లేదని చెప్పి నిన్న ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. ఇవాళ కట్ చేస్తే లేదు నేను అట్లా చెప్పలేదు, రాజకీయాలకి అసలు రిటైర్మెంట్ అంటూ ఉండదు, జపాన్లో ఎలాగైతే రిటైర్మెంట్ ఉండదు అలాగే రాజకీయాల్లో కూడా ఇటు రిటైర్మెంట్ ఉండదు, నేను రాజకీయాల్లో ఉంటాను ఖచ్చితంగా, కానీ ఏంటంటే నేను దేశం మొత్తం కాలేజీలు పెట్టుకొస్తానని చెప్పి ఆయన ఇవాళ చెప్పడం జరిగింది. సో మనం చూస్తే కనుక ఆయన ఒక్కసారి ఆయన రాజకీయ ప్రస్థానం చూద్దాం. ఒకసారి ఆయన ఎంపీగా ఫస్ట్ టీడీపీ నుంచి ఆయన గెలిచి ఎంపీగా ఆయన సేవలు అందించాడు, దాని తర్వాత ఒక మంత్రిగా కూడా బీఆర్ఎస్ నుంచి చేశాడు, దాని తర్వాత ఎమ్మెల్యేగా కూడా ఇప్పుడు మల్లారెడ్డి ఇప్పుడు కూడా సేవలు అందిస్తున్నారు. ఇంకా 3 సంవత్సరాలు ఆయనకి ఇంకా ఉంది సమయం. దాని తర్వాత మరి రాజకీయాల్లో ఉంటారా అనేది కొంచెం ఇప్పటికీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. నాకు తెలిసి నిన్నే ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, నేను అసలు రాజకీయాలకి అవసరం లేదు, నాకు ప్రజలకు సేవ చేసుకుంటాను, కాలేజీలు పెట్టుకుంటానని చెప్పుకొచ్చారు. ఇవాళ చూస్తేనేమో లేదు నేను అట్లా అనలేదు, నేను దేశం మొత్తం కాలేజీలు పెడతాను, నేను రాజకీయానికి నాకు రిటైర్మెంట్ లేదు, ఖచ్చితంగా రాజకీయాలను ఉంటానని చెప్పుకొస్తున్నారు. అలాగే మనం గతంలో కూడా చూసుకుంటే ఆయన అల్లుడు కూడా రాజకీయాల్లోకి ఆయనని తీసుకొచ్చినట్టు మనకు తెలుసు. ఆయన రాజకీయాల్లోకి అల్లుడితో పాటు మరి ఉంటారా, వేరే పార్టీలోకి వెళ్తారా ఏంటి అనేది మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు నిన్న చేసిన స్టేట్మెంట్కి ఇవాళ చేసిన స్టేట్మెంట్కి మరి దేనికి మనము కట్టుబడి ఉంటారు ఆయన, లేకపోతే దేన్ని మనం కరెక్ట్గా తీసుకోవాలి అనేది ఒక్కసారి దాని గురించి ఏమనుకుంటున్నారు పార్టీలో కానీ, లేకపోతే ఆయనకు సంబంధించిన నేతలు కానీ, లేకపోతే వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరే ఒకసారి చెప్పండి దాని గురించి మధు. ఎగ్జాక్ట్, అంటే ఇదే అంశం నిన్న చర్చకు వచ్చినప్పుడు కూడా నిన్న మనం ఇదే మాట్లాడుకున్నాం. సాధారణంగా మల్లారెడ్డి మాట మీద నిలబడు అనేటువంటిది నిన్న కూడా మనం ఈ వర్డ్ తోటే స్టార్ట్ చేసాం ఈ అంశానికి సంబంధించి. సో ఈ రోజు నిజంగా నెక్స్ట్ డేని జస్ట్ ఇమీడియట్ గా డిలే కూడా కాకుండా 24 hours లోపల ఆయన మళ్ళీ మాట మార్చేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. నేను రాజకీయాల్లో ఉంటాను,
ఖచ్చితంగా అంటూ మాట్లాడుతూ జపాన్లో ఎట్లయితే రిటైర్మెంట్ లేదో ఇక్కడ రిటైర్మెంట్ లేదు, అది రిటైర్మెంటే లేదు, దేశం అంతా కాలేజీకి పెడతా అనేటువంటి స్టేట్మెంట్ అదే కనిపిస్తా ఉంది. ఇప్పుడు మొదటిసారి కాదు మల్లారెడ్డి మాట మార్చడం. గతంలో పొలిటీషియన్స్ పైన ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేసేటువంటి సందర్భాలు మనం చూసాం. ఆ సందర్భంలో కూడా మళ్ళీ తర్వాత వెంటనే ప్లేట్ ఫిరాయించడం, సొంత పార్టీ నేతల పైన, పక్క పార్టీ నాయకుల పైన ఇలా అనేక రకాలుగా మాట మారుస్తూ పోతా ఉంటున్నటువంటి సిచ్యువేషన్. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించి డిఫరెంట్ గా మాట్లాడినటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆయన కేసీఆర్ గురించి ఒకలాగా, హరీష్ రావు గురించి ఒకలాగా, కేటీఆర్ గురించి ఒకలాగా, కవిత గురించి ఒకలాగా, ఇలా డిఫరెంట్ యాంగిల్స్ ఆయన గతంలో మాట్లాడారు. తర్వాత మళ్ళీ ఆయన ఆ ఉద్దేశంతో అనలేదు, ఆ యాంగిల్లో మాట్లాడలేదు, వేరే ఉద్దేశంతో మాట్లాడాలనేటువంటి స్టేట్మెంట్ గతంలో చేశారు. ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి నిన్ననేమో రిటైర్మెంట్ సంబంధించి ప్రకటన చేస్తూ ఇంకా 3 ఏళ్ళు ఉంటాను, ఆల్రెడీ ఎంపీగా పనిచేస్తాను, మంత్రిగా పనిచేస్తాను, ఎమ్మెల్యేగా పనిచేస్తాను, ఇక నేను ఉన్నాను అనేటువంటి స్టేట్మెంట్ చేసి ఇప్పుడేమో మళ్ళీ ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ కాస్త గందరగోళానికి గురి చేసేలాగా వ్యూవర్స్ ని చూసే అబ్జర్వ్ చేసేటువంటి వాళ్ళని మల్లారెడ్డికి కాస్త మీడియాలో కాస్త క్రేజీ ఉంది. సో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతా ఉంటాయి. సో మళ్ళీ ఇప్పుడు మాట మార్చడంతో చర్చనీయాంశం అవుతుంది. సో ఈ మాట పైన ఉంటాడా లేదా అనేటువంటి కూడా తెలియదు. ఎందుకంటే ఏ పార్టీలోకి వెళ్ళను, బీఆర్ఎస్ లోకి వెళ్ళను, టీడీపీలోకి వెళ్ళను, బీజేపీలోకి వెళ్ళను, టీడీపీలోకి వెళ్ళను, బీఆర్ఎస్ లోనే ఉంటా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు కదా. కనీసం దీనిపైన ఈ మాట పైన ఉంటారా లేదా చూడాలి. గతంలో కూడా ఇట్లా మాట్లాడిన నాయకులంతా కూడా నెక్స్ట్ డే రోజు ఆ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తే బీజేపీకి క్యూ కడతా ఉన్నారు నాయకులంతా. త్వరలో మరికొద్ది మంది జాయిన్ అవుతున్న చర్చ జరుగుతుంది. కాబట్టి మరి ఇప్పుడు మల్లారెడ్డి కూడా బీజేపీలోకి వెళ్ళారా, నిజంగా బీఆర్ఎస్ తోటే ఉంటారా అనేటువంటిది చర్చనీయాంశం అవుతోంది. చూడాలి అది ఈ మాట పైన ఉంటారా లేదు. రైట్ మధు. సో ఒక్కసారి మనం చూస్తే కనుక సోషల్ మీడియా స్టార్ అనాలా, మరి లేకపోతే ఒక సెన్సేషన్, పాలిటిక్స్లో ఆయన ఏది మాట్లాడినా ఒక సెన్సేషన్ అవుతుంది అనుకున్నా, అలా అనాలా, మరి ఏంటి పాలమ్మినా పూలమ్మినా అని చెప్పి ఇలాంటి డైలాగ్స్తో చాలా ఫేమస్ అయిన మల్లారెడ్డి ఇప్పుడు మనం చూస్తే నిన్ననేమో ఆయన నేను అసలు రాజకీయాలకి నాకు సంబంధం లేదు, అవసరం లేదు, నేను ప్రజలకు సేవ చేస్తా అని చెప్పుకొచ్చాడు. ఇవాళ కట్ చేస్తే ఏంటంటే లేదు రిటైర్మెంటు లేదు, జపాన్లో ఎట్లయితే ఎవరికి రిటైర్మెంట్ లేదో ఇవాళ మాకు కూడా రిటైర్మెంట్ ఉండదు, నేను కూడా రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల్లో ఖచ్చితంగా ఉంటా అని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. మరి దీన్ని ఎలా చూడాలి? ఒక రకంగా మనం చూస్తే ప్రజల్లో కూడా ఈ మధ్యకాలంలో వినికిడి ఏంటంటే రాజకీయ నాయకులు వేరు, లీడర్స్ వేరు, అంటే పొలిటీషియన్స్ వేరు, లీడర్స్ వేరు అని చెప్తారు. ఆ రెండింటికి వ్యత్యాసం ఏంటి అన్నదానికి ఒక ఉదాహరణ ఇదని చెప్పుకోవాలి. ఎలా అంటారా? రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తారు కానీ నిలబెట్టుకోరంట. లీడర్స్ ఎవరైతే ఉంటారో ఆ లీడర్స్ మాట మీద నిల్చొని ఉంటారంట. సో దానికి ఒక ఉదాహరణ మరి మల్లారెడ్డి అని చెప్పుకోవాలా. గతంలో కూడా మనం చూసుకుంటే కనుక ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ రేవంత్ రెడ్డి సంబంధించిన గవర్నమెంట్లోకి ఆయనకు రావాలని ప్రయత్నం చేసినట్టు కూడా కొంచెం మనకు తెలుసు. ఆయన బెంగళూరుకి వెళ్ళాడు, బెంగళూరుకి వెళ్ళి అంటే ఇక్కడ రానియకపోతే ఆయన బెంగళూరుకి వెళ్ళి డీకే శివకుమార్ని కలిశాడు. శివకుమార్ని కలిసి ఇక్కడ ప్రభుత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ప్రయత్నం చేసినా కూడా అది వర్కౌట్ కాలేదు. దాని తర్వాత మళ్ళీ ఆయన ఇప్పుడు ఢిల్లీకి కూడా సత్సంబంధాలు ఉన్నాయి, మరి బీజేపీతో కూడా ఆయన కాంటాక్ట్స్లో ఉన్నట్టు కూడా కొంచెం మనకు ఇన్ఫర్మేషన్, అంతకుముందు కూడా ఆయన వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడినట్టు తెలుసు. సో మరి బీజేపీలోకి ఏమైనా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా అంటే అన్ని రకాలుగా అన్ని సైడ్స్ నుంచి తన యూనివర్సిటీస్కి ఇప్పుడు గతంలో హైడ్రా కూడా ఆ గోడలు కూల్చేయడం కానీ, ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని చెప్పి వాటిని కూడా కూల్చేయడం కానీ, ఇవన్నీ చూస్తే కనుక ఆయన జస్ట్ ఒక సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నాడా లేకపోతే ఏంటి? ఒక సెన్సేషన్, ఒక సోషల్ మీడియా సెన్సేషన్ అని చెప్పాలా, మరి ఒక టీవీ ఛానల్స్లో సెన్సేషన్ అని చెప్పాలా, అలాంటి మల్లారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మరి దీన్ని ఎలా చూడాలి మనం? మీరు కింద కమెంట్ రూపంలో తెలియచేయండి. అసలు మల్లారెడ్డి పాలిటిక్స్లో ఉండాలా, ఉండకూడదా? ఆయన ఉంటే మంచిదా, ఉండకపోతే మంచిదా? వీళ్ళని రాజకీయ నాయకులు అంటారా లేకపోతే లీడర్స్ అని అంటారా? లీడర్ వేరు, పొలిటీషియన్ వేరు అని చెప్పి ఈ మధ్య ప్రజల్లో చాలామంది చెప్పుకొచ్చారు. మరి అలాంటి పొలిటీషియన్ మల్లారెడ్డి లేకపోతే ఆయన ఒక లీడరా ఏంటనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక్కసారి ఆయన నిన్న ఏం మాట్లాడాడు, ఇవాళ ఏం మాట్లాడాడు, ఒక్కసారి అది వినే ప్రయత్నం కూడా చేద్దాం. ఒక్కసారి అది విజువల్ వేయండి. ఇప్పుడు రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా లేక టీఆర్ఎస్ వైపా కాదు, నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేదు. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా, ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నా. రైట్. శనివారం ఆయన నేను ఒక ఎంపీ అయ్యా, ఒక మంత్రి అయ్యా, ఒక ఎమ్మెల్యేగా ఉన్నా, ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు ఉంది, చాలు ఇంకా నా జీవితానికి
రాజకీయమే వద్దనుకుంటున్నాను నేను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. కట్ చేస్తే మరి 24 గంటలు కూడా దాటలేదు. మరి ఆయన మనసు మార్చుకున్నాడా, మరి ఏం జరిగింది, ఏదైనా చేంజ్ అయిందా, మరి ఏమన్నా కొన్ని పదాలు వాడకూడదు కానీ మరి ఆయన ఆలోచన మారిందా, ఆలోచన విధానం మారిందా, ఇంటికి వెళ్ళి ఏమైనా రాత్రి ఏమైనా కొత్తగా క్యాలిక్యులేషన్స్ చేసుకున్నాడా ఏంటి అని మరి తెలియదు. కానీ మరి నెక్స్ట్ డేనే మళ్ళీ మాట మార్చాడు. నాకు కాలేజెస్ ఉన్నాయి చాలు, నేను దేశమంతా కాలేజెస్ పెడతాను, ప్రజలకు సేవ చేస్తానని చెప్పి చెప్పుకొచ్చిన శనివారం అలా చెప్పుకొచ్చాడు. మళ్ళీ కట్ చేస్తే ఆదివారం ఏం మాట్లాడాడు ఒక్కసారి అది కూడా వినే ప్రయత్నం చేద్దాం. దూరం ఏమి నేను అనలేదయా, నిన్న వాళ్ళు ఏదో రాంగ్ తోటి మెసేజ్ తోటి స్పీడ్ లో పోయింది. కానీ రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు, యాది పెట్టుకో. రాజకీయంలో రిటైర్మెంట్ ఉండదు. నేను విద్యా సంస్థలు దేశం అంతా ఓపెన్ చేస్తా అని చెప్పిన. రాజకీయంలోకి నువ్వు ఒక ఆయన అడిగిండు, విలేకరు తమ్ముడు అడిగింది ఏంటంటే నువ్వు బీజేపీలోకి పోతావా తెలుగుదేశంలో పోతావా అని అడిగితే నేను ఏ దేశంలో పోను, ఏ పార్టీలో పోను, నేను ఇంకా నాకు 3 ఏళ్ళు ఉంది, 73 సంవత్సరాలు ఉంది అని చెప్పిన. జపాన్లో రిటైర్మెంట్ లేదు, నాకు కూడా రిటైర్మెంట్ లేదు. రైట్. బీఆర్ఎస్లోకి వెళ్తారా, బీజేపీలోకి వెళ్తారా, లేకపోతే కాంగ్రెస్లోకి వెళ్తారా, లేకపోతే టీడీపీలోకి వెళ్తారా అన్న దానికి మాత్రమే సమాధానం చెప్పిన అన్నాడు. అక్కడ దాకా కరెక్ట్గానే చెప్పాడు. నేను ఏ పార్టీకి వెళ్ళాను అని చెప్పి శనివారం కూడా చెప్పాడు. కానీ ఏంటంటే రాజకీయాలే వద్దని కూడా చెప్పాడు. కానీ ఇవాళ మాత్రం లేదు లేదు నేను రాజకీయాలను ఉంటాను, జపాన్లో ఎలాగైతే రిటైర్మెంట్ ఉండదో అలా నాకు కూడా రిటైర్మెంట్ లేదు, ఖచ్చితంగా నేను రాజకీయాల్లోనే ఉంటానని చెప్పి ఆయన చెప్పాడు. మరి నిన్న ఒక పద్ధతిలో మాట్లాడాడు, నిన్న ఒక ఎజెండా, ఒక స్పష్టతతో నిన్న మాట్లాడినట్టు మనకు తెలుస్తుంది. మళ్ళీ ఇవాళ కట్ చేస్తే ఇంకోలాగా లేదు లేదు నన్ను రిపోర్టరు డిఫరెంట్గా అడిగాడు కానీ సమాధానం నేను డిఫరెంట్గా ఇవ్వలేదు, సేమ్ ఇచ్చాను అని చెప్పి చెప్పుకొస్తున్నారు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడే మనకు రాజకీయ నాయకుల మీద కొద్దిగా నమ్మకం సన్నగిలుతుంది. అసలు లీడర్స్ వేరు, అలాగే పొలిటీషియన్స్ వేరు. అంటే రాజకీయ నాయకులు వేరు, లీడర్స్ వేరు. లీడర్ అనేవాడు లీడ్ చేస్తాడు, మాట మీద నిల్చుంటాడు. మరి రాజకీయ నాయకులు మాట మీద నిల్చుంటారా లేదా, మీకేమనిపిస్తుంది కింద కమెంట్ రూపంలో కూడా తెలియచేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.